నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను నీ మీద. పెట్టుకో, నువ్వు అట్లా పెట్టుకుంటే నేను నీ వీడియోలు బయట పెడతా. నువ్వు మర్చిపోకు, నా దగ్గర నీ ఫోటోలు నీ వీడియోలు అన్నీ ఉన్నాయి. నువ్వేం చేయాలో చేసుకున్నావు అనుకో, నేను నీ ఫోటోలు అవన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తా. నిన్ను కూడా గలీజ్గా బయటికి వచ్చి అనుకో పోలీస్ పార్టీని చంపేస్తే అర్థమవుతుందా? నేను ఇంకా అట్లా కూడా చేస్తా. నేను నీకు అర్థమవుతలేదు. అమ్మాయి ఇజ్జత్ కూడా కొడతా, నిన్ను కూడా చంపేస్తా. నేను ఒక్క నెల జైలుకి పోయినా అంటూ పోతే పోయిన ఒక నెల జైలుకి గలీజ్ అయిపోతారు మీరైతే ఇద్దరు. నువ్వు కూడా నాకు తెలియదు. నువ్వు అయితే నాకేంది? నువ్వు నీ గుద్దలమ్మంటే ఫస్ట్ నా ముంగడికి చెప్పు, దానికి చెప్పు, నీ పక్కన దానికి చెప్పు. ఇట్లా ముడల కన్నులు దింకుంటా కొంత ఫోన్ ఇచ్చి మాట్లాడిపించింది అనుకో, నేను ఇప్పుడే పాడు దిగుతా. ఏం చేస్తారు? హలో, ఎవరు? నేను స్వాతిని. చెప్పు. హలో, చెప్పు. ఎందుకు నాకు ఓకే ఫోన్ చేస్తున్నావు? ఎందుకు మెసేజ్ చేస్తున్నావు? నాకు ఎందుకు ఆ వీడియోస్ అన్ని పంపిస్తున్నావు? చెప్పినా కదా నీకు, నాకేం కావాలో నీకైతే చెప్పినా కదా. ఏంటి అసలు నువ్వు మనిషివా పశువా? ఒక అమ్మకబ్బకు ఉట్టలే నీకు లేరు ఆకర్షెల్లలు, అమ్మకబ్బకు ఉట్టలే నీకు లేరు ఆకర్షెల్లలు. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నాకు అర్థం కావట్లేదు అసలు. నీ అందము చిన్నది కాదు, నాకు చిన్నది కాదు. నాకు నీతో ఒక రోజు సుఖపడాలి. నాకు సుఖం ఇస్తే నాకు కావాల్సింది నేను తీసుకున్నాక నీకు కావాల్సింది నేను చేస్తా. నువ్వేమన్నా నన్ను సుఖపెట్టి ఒక రాత్రి వచ్చి నాతో ఉండు. నాతో నేను సుఖపడ్డాక నీ ముంగట్నే తీసేస్తా అన్ని. లేకపోతే నువ్వు అట్లనే ఉంటా అది అని మాట్లాడినావు అనుకో, నేను ఏం చేయాలో నేను చేసుకుంటా. మళ్ళీ ఏం చేస్తావు నువ్వు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? మరి నీ వల్ల నేను చచ్చిపోవాలా చెప్పు? తర్వాత నీ ఇష్టం. ఫస్ట్ నన్ను సుఖపెట్టు, తర్వాత సంగతి తర్వాత. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను నీ మీద. పెట్టుకో, నువ్వు అట్లా పెట్టుకుంటే నేను నీ వీడియోలు బయట పెడతా. నువ్వు మర్చిపోకు, నా దగ్గర నీ ఫోటోలు నీ వీడియోలు అన్నీ ఉన్నాయి. నువ్వేం చేయాలో చేసుకున్నావు అనుకో, నేను నీ ఫోటోలు అవన్నీ సోషల్ మీడియాలో పెట్టేస్తా. నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు? మీ ఇంట్లో ఇజ్జత్ కూడా పోతుంది. అసలు నువ్వు నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? నువ్వు మనిషివి కదా, ఒక్కసారి చెప్తే. చెప్పినా కదా నేను, నా ఇంట్లో సిచ్యువేషన్స్ ఇట్లున్నాయి, నీకు దండం పెడతా, నీ కాళ్ళు ముక్తా అని కూడా చెప్తున్నా కదా. ఇంతకు మించి ఇంకేం చేయాలి నేను? నాకు దండం పెట్టుడు, కాలు మొక్కడు అవన్నీ కాదు. నన్ను సుఖపెట్టు. ఒక రాత్రి వచ్చి నాతో ఉండు. ఒక రాత్రి నేను వచ్చినాక నన్ను సుఖపెట్టినాక నేను తీసేస్తాను ఈ ముంగటిని. నీ అందము అట్లాంటిది కాదు. నేను చూస్తేనే నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు అయితలేదు. నేను ఇప్పటికీ నీకు అదే చేస్తున్నా, ఫోన్ల మీద అదే చేస్తున్నా. నీకు ఒక్క రాత్రి చాలు నీకు సుఖపడడానికి. హలో హలో, ఎవరు? ఎవరైతే ఏందిరా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అసలుకి? హలో, ఎవరు రా అంటున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఒక ఆడపిల్లతోని? ఎవరు భయ్యా? ఫస్ట్ నువ్వు ఎవరో చెప్పు. అరే ఎవరైతే ఏందిరా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఫోటోలు వీడియోలు పెట్టుకొని ఏం చేస్తున్నావు? నువ్వు ఏడుంటావురా నువ్వు? ఏం పీక్తావు? నువ్వేం పీక్తావు? నేను పెడతా. నేను ఏదో పీకేదేదో పీక్తా కానీ నువ్వు ఏడుంటావు? ఓ భయ్యా, నువ్వేం పీక్కలేవు. ఒక మాట అర్థం చేసుకో, నా దగ్గర అన్నీ ఉన్నాయి. నువ్వు ఏదైనా వీక్తా అన్నావు అనుకో, నేను చేసేసుకుంటా. అమ్మాయి కూడా తర్వాత నువ్వు నాకు దొరికినా గలీజ్ అయిపోతావు. ఏమున్నాయి నీ దగ్గర? నాకు ఇప్పుడు వాట్సాప్లో పంపి ఒకసారి. నన్ను పంపించినా చూసుకో. ఆమె ఇచ్చేది పోతుంది, నీకు చూపిస్తే ఆమె ఇచ్చేది పోతుంది కదా. పంపించిందా నీకు? పంపించాలంట కదా. పంపించా చూసుకోమను. ఏషాలు వేయకు నువ్వు. నీ దగ్గర ఫొటోస్ లేవు, వీడియోస్ లేవు, అన్ని ఏతులు వేయకు నువ్వు, చెప్తున్నా నేను. సరే, మళ్ళీ అందుగా మూసుకొని కూర్చోరు. అట్లా నేను సోషల్ మీడియాలో పెట్టుకుంటే అప్పుడు వస్తాయి కదా, అప్పుడు చూసుకోరు మళ్ళా. అరే నువ్వు ఫస్ట్ నీ అడ్రస్ చెప్పురా. నువ్వు ఏడుంటావు చెప్పు, నీ అడ్రస్ చెప్పు. నేను ఏడుంటే వస్తావా? రానికే కదా, నేనే తీసుకొని వస్తా అమ్మాయిని. అమ్మాయిని తీసుకొని రా, సుఖపడ్డాక అప్పుడు తర్వాత నువ్వు మళ్ళీ తీసుకొని పో. అదే నేనే తీసుకొని వస్తా. నీ అడ్రస్ ఏందో చెప్పు, మరి నేను తీసుకొని వస్తా. విజయవాడ రా, మళ్ళీ ఏం మిక్తావో నేను కూడా చూస్తా. దాని కథలు కూడా చేస్తా. చెప్పినా దానికి ఇట్లా అట్లా అని, అయినా కథలు పడకుండా నువ్వు ఓనో మధ్య మాట్లాడుతున్నావు. నేను ఏం చేయాలో చేస్తా మళ్ళా. అరే చూతేగా మంచిగా మాట్లాడు. ఆమె తను నాకు అర్థమవుతుందా? అమ్మాయి ఇజ్జత్ పోతుంది. కుళ్ళెత్తున్నాను, ఇంకా ఉల్టా సీదా మాటలు మాట్లాడనుకో, కాలు పెట్టి పాడదే. బెదిరిస్తున్నావా అంటున్నా? బెదిరిస్తున్నావా? ఎవరిని బెదిరిస్తున్నావు? తను ఒక సోషల్ మీడియాకి వచ్చే మాట్లాడుతుంది, ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి మాట్లాడుతుంది. తను అర్థమవుతుందా? అయితే అయితే ఎవరికంటే ఏందిరా? ఇప్పుడు
సరే నీ నెంబర్ తీసుకొని సైబర్ క్రైమ్ పోయి నీ ఫోటో అడ్రస్ అన్ని తీసుకొని నువ్వు 10 నెంబర్లకి వెళ్ళి చేస్తున్నావు కదా కొడుక. ఇప్పుడు ఈ నెంబర్ ఎవరి ఐడెంటిటీ మీద ఉందో 1 ఫోటో తీసి మొత్తం విజయవాడలో మొత్తం జల్లపోతే చూడు. పెట్టుకో భయ్, అమ్మా అంటే ఒక నెల జైల్లో ఉంటా కావచ్చు. అమ్మాయి ఇజ్జత్ గలీజ్, నేను నన్ను జైలు వేసే ముందే నేను గలీజ్ ఇజ్జత్ తీసి పడదింటా. నిన్ను కూడా గలీజ్గా బయటికి వచ్చి అనుకో పోలీస్ పార్టీని చంపేస్తే అర్థమవుతుందా? నేను ఇంకా అట్లా కూడా చేస్తా, నేను నీకు అర్థమవుతలేదు. అమ్మాయి ఇజ్జత్ కూడా కొడతా, నిన్ను కూడా చంపేస్తా. నేను ఒక్క నెల జైలుకి పోయినా అంటూ పోతే పోయిన ఒక నెల జైలుకి గలీజ్ అయిపోతారు మీరైతే ఇద్దరు. నువ్వు కూడా నాకు తెలియదు. నువ్వు అయితే నాకేంది, నువ్వు ఫోన్ చేసి మళ్ళీ అరెస్టులో కొట్టుకుంటా మాట్లాడుతున్నావు. పిక్తావా వచ్చి? అరే నీకు కొవ్వు మామూలుగా లేదు చెప్తున్నా నేను. సరే నీకు ఏం చేయాలో అదే చేస్తాం రా, నేను చెప్తున్నా కదా. నీకు ఏం చేయాలో అదే చేస్తా అంటున్నాను. నువ్వు ఏమన్నా చేసుకో, ఫస్ట్ అయితే అమ్మాయిని పంపి నా దగ్గరికి. వీడియోస్ డిలీట్ చేయవు. ఒకటి చెప్పాలా, అమ్మాయి అందం గురించి ఎంత చెప్పినా తక్కువ. నాకు కావాలి, నేను సుఖపడాలి ఫస్ట్. అర్థమవుతుందా? నేను సుఖపడ్డాక అమ్మాయి డిలీట్ చేస్తా, తర్వాత నువ్వు నేను చూసుకుందాం మళ్ళీ తర్వాత. ఫస్ట్ అయితే నాకు కావాలి. చూసుకుందాం. ఏం చూసుకొని అయితే మొగోన్ కానీ ఫీల్ అయ్యి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని కోసి పడేస్తే అప్పుడు ధూళి తీరిపోతుంది నా కొడుక నీకు. గుద్దల్దామంటే ఫస్ట్ నా ముంగడికి చెప్పు, దానికి చెప్పు, నీ పక్కన దానికి చెప్పు. ఇట్లా ముందర కన్నా ఇంకొంత కొంత ఫోన్ ఇచ్చి మాట్లాడిపించింది అనుకో, నేను ఇప్పుడే పెట్టి పాడు తెగుతా. ఏం చేస్తారు? నువ్వేం చేస్తుంటావు కదా ఒక్కటి చెప్పు ఫస్ట్. నేనా? ఫస్ట్ ఆ అమ్మాయి నా దగ్గర రావాలి. నేనేం చేస్తా, నువ్వు చూడు. నేను చేసినాక నువ్వు చూడు. సరే నేను చూస్తా కానీ నువ్వు ఏం చేస్తావు? ఏదైనా జాబ్ చేస్తావా లేకపోతే ఏం చేస్తావు చెప్పు ఒక్కసారి. రెస్టారెంట్లో ఉంటా చెప్పు. రెస్టారెంట్ ఉంటావు. మీ లాడ్జ్ పేరు ఏంటిది? మీ లాడ్జ్ పేరు ఏంటిది? లాడ్జ్ పేరు అవన్నీ ఎందుకు, ఆమె తెలియదు. ఆమె వచ్చింది కదా అదే అబ్బాయి. ఒకసారి చెప్పు నువ్వు. అయ్యా నువ్వు నాకే రిటర్న్ చేద్దాం అనుకోకు, నేను రిటర్న్ అనే వేసేస్తాను నీకు. మళ్ళా నువ్వు రిటర్న్ వేస్తావో స్ట్రైట్ చేస్తావో ఎట్లేస్తావో అట్లయినా ఏ కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటున్నా. నువ్వు తేడాగా మాట్లాడావు అనుకో, ఈ వీడియో తీసుకొని నేను చెప్పేది విజయవాడకు రా. సరే వస్తా, విజయవాడ పిఎస్ నుంచే వస్తా. కానీ నేను ఎక్కడికి పోవాలో అక్కడికే పోతుంది ఈ వీడియో. కానీ నువ్వు ఫస్ట్ నీ పేరేం చెప్పు. పేరు చెప్పని కూడా అంత డర్పుకొని అంత డర్పుకొని అయితే నీకు ఎందుకురా ఇదే నీకు మొగతనం దాని గురించి దీని గురించి. నా పేరు, నేను విజయవాడలో ఉంటా. ఇప్పుడు గుద్దల్లం గురించి తెలుసుకోవాలనుకుంటే రామల్లా. నా పేరు చెప్పినా ఉండే ఊరు చెప్పినా గుద్దల్లం గురించి తెలుసుకున్నట్టు రామల్లా గుద్దల్లం చూపిస్తాను నేను. సరే వస్తా నేను. ఎట్లా వచ్చి ఏం చేయాలో అట్లా చేస్తా నేను. ఏం తీసుకో అది తెలుసుకో. అవన్నీ కాదు, నువ్వు ఇప్పుడు మాట్లాడిపిస్తావు కదా ఫోన్, నేను చేస్తా చూడు. మళ్ళీ నేను పోలీస్ స్టేషన్ పోయి నేను ఎట్లా చేయాలో అట్లా చేసి వదిలిపెడతాను. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావో నువ్వు దాన్ని రిటర్న్ చేస్తావు చూడు. నువ్వేం చేయలేవురా నన్ను, నువ్వేం చెయ్యవు చెప్తున్నా కదా. నేను నీ దగ్గర ఉన్న వీడియోస్ ఫొటోస్ నేను ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు, నేను అట్లా తీసుకుంటా చూడు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి పీకేసే లోపల, మీ వాళ్ళు వచ్చి తీసే లోపల నేను బయట పెట్టి పాడేస్తా. ఏం చేస్తారా? నువ్వేం బీకర్ అని అనుకుంటున్నావు కదా. చేస్తారు పోలీసులు. ఏం చేస్తారా? పక్కకు పెట్టు, నేను చేస్తా. ఫస్ట్ నేను బయట పెట్టేస్తా. ఒక నెల జైలు పోతా నేను, తర్వాత ఇంకా గలీజ్ అయిపోతుంది కదా. ప్లీజ్ నన్ను అట్లా చెయ్యకు, అర్థం చేసుకో. నేను ఇంత మంచిగా బతిమలాడుతున్నా. నీకేం కావాలో చెప్పు, నీకేమన్నా డబ్బులు కావాలా చెప్పు. అట్లా కానీ ఇట్లా కరెక్ట్ కాదు. నాకు మ్యారేజ్ అయింది చెప్తున్నా కదా. నేను ఇన్ని సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉన్నా. నువ్వు నా లైఫ్ లోకి ఎప్పుడైతే అప్పుడు వచ్చినావో అప్పటి నుండి నేను టెన్షన్ గా బతుకుతున్నా నేను అసలు. నేను బయట పెట్టేస్తా. నువ్వేమన్నా డబల్ స్టెప్ తీసుకున్నావు అనుకో, నేను చేసేస్తాను మళ్ళీ బయట పెట్టి పాడేస్తా. అరే అది సెక్స్ అనేది ఇష్టంగా చేయాలరా, అట్లా కాదు. అట్లా ఒక ఆడదానికి ఇష్టం లేకుండా చేస్తే అది ఎట్లా అవుతుంది రా? అది కొంచెం ఆలోచించడానికి సిగ్గులేదా అసలు? నేను చావాలని చూస్తున్నాను అంతే కదా. అరే నువ్వు హోటల్ వర్క్ చేస్తావు కదా నా కొడుక. నీ హోటల్ ఓనర్ ఎవడో, నీ డీటెయిల్స్ ఏంటిదో అన్ని బయట పడతాయి. నేను వచ్చిన తర్వాత చూస్తాను నేను. సరే నువ్వు రమ్మంటున్నావు విజయవాడకు వచ్చే నీ పని చెప్తాను నేను. దాన్ని అయితే మొదటి తీసుకుంటా, దాన్ని అయితే ఎగ్జాక్ట్ పోయారు ఇక్కడ దాన్ని. సరే నువ్వు అటు జావకుండా అటు మర్చకుండా వేస్తాను మధ్యలో గలీజ్గా. సరే నువ్వు ఆమెను ఏమైనా టచ్ చేయాలంటే మమ్మల్ని దాటి పోవాలి. నువ్వు అంత నీకు అంత సీన్ ఉందా, అంత దమ్ ఉందా, అంత మొగతనం ఉందో టచ్ చేస్తాడు. పక్కకు పెట్టి చేస్తా అంటున్నా కదా, బయట పెట్టి పాట అంటున్నా. అప్పుడే ఇద్దరు తీసుకొని వస్తారు కదా. అప్పుడు
అక్కడ బయట వద్దని కాలు మొక్కని తెస్తారు అసలు నేను ఎలా చేసేసుకుంటాం మళ్ళా మరి ఎవరు చూసుకుందామా? సరే నా మమ్మల్ని రమ్మంటున్నావు కదా, సరే మేమే వస్తాం నా కొడుకు చెప్తున్నా కదా. రామలా దాన్ని ఒక్కదాన్ని తీసుకుంటా. నువ్వు మొబైల్ అయితే ఈ నెంబర్ బ్లాక్ చేయకుండా ఈ నెంబర్ తీసేయకుండా అట్నే ఉంచురాను. ఇప్పుడు నాకైతే అర్థమైంది ఏంటంటే వాడికి కోపంగా మాట్లాడతాయి కాదు, వాడు ఆ దగ్గర ఫొటోస్ వీడియోస్ ఏం లేవమ్మా, నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నువ్వు విజయవాడలో దిగినప్పటి నుంచి నువ్వు ఒక్కదాని వెళ్ళు, నీ వెనకాల నేను ఫాలో అవుతూనే ఉంటాం. వాడు ఏం చేయలేడు, నువ్వైతే టెన్షన్ పెట్టుకోకు. సో మనం ఫుల్ ప్రొటెక్ట్తోనే వెళ్దాం. సో మా టీం మొత్తం వెళ్దాము. సో వాడు ఏం చేస్తాడో చూద్దాం డైరెక్ట్గా, ఓకేనా? నువ్వు టెన్షన్ పడక ఆ వీడియోస్ ఏం ప్రాబ్లం కాదు. మీ హస్బెండ్కి మాత్రము ఈరోజు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాతకి క్లియర్గా మరి అట్లా చెప్పకు. తను కూల్గా ఉన్న టైంలో ఇగో ఇది సిచ్యువేషన్ ఇట్లుంది, సో దీన్ని క్లియర్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను, నన్ను నమ్ము, నేను ఏ తప్పు చేయలేదు అని క్లియర్గా చెప్పు, ఓకేనా? ఇట్లా చెప్పినాం అనుకో, మీ ఆయన కూడా కావాలంటే మనకు సపోర్టివ్గా ఉంటాడు, ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడని అయితే అనుకుంటున్నాను నేను మీ ఆయన. కానీ నువ్వు టెన్షన్ పడి అతను చెప్పకుండా నువ్వు వచ్చినావు అనుకో, ఇప్పుడు మళ్ళీ పెద్ద రచ్చ అవుతుంది. ఎందుకంటే మనం మాటలతోని వానైతే చేయలేం, అర్థమైపోతుంది. పెద్ద గలీజ్ నా కొడుకు లెక్కున్నాడు. సో మనం మాటలతోనైతే చేయలేము. వాడిని డైరెక్ట్ వెళ్తేనే ఇక్కడ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఫోన్లతో అస్సలు కాని పని ఇక్కడ. వాడు విజయవాడ వాడైతే కాదు, ఎందుకనంటే వాడి స్లాంగ్ అట్లుండదు. విజయవాడలో పుట్టి పెరిగితే వాడు అక్కడోడు కాదు, వాడు హైదరాబాద్ వాడైనా కావాలి, మన స్లాంగ్లో అర్థమైపోతుంది. సో నువ్వైతే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీ హస్బెండ్ అయితే ఒకసారి చెప్పు, మనమైతే నీకైతే నేను పక్కా సపోర్ట్ చేస్తాను, మనమైతే వెళ్దాం, ఓకేనా? మీరే ఏదో ఒకటి చేయాలన్నా పక్కా చేస్తాం, నేను అంటున్నా కదా. నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పోలీస్ ప్రొటెక్షన్ కూడా తీసుకుందాం అవసరమైతే. నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు, ఓకేనా? సో గైస్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. చూస్తున్నారు కదా ఈ వీడియో. ఇప్పుడు మనమైతే విజయవాడకి అయితే పోతున్నాం మనము. సో దాని తర్వాత ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది నేను క్లియర్గా అయితే చూపెడతాను నేను. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, ఓకేనా? బాయ్.